హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచి ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో వనస్థలిపురం దగ్గర బస్సుల్ని ప్రైవేట్ ట్రావెల్స్ నిలిపివేశారు. ఆర్టీఏ దాడులు పూర్తయ్యేదాకా నగరంలోకి బస్సులు తీసుకెళ్లేది లేదని డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కాల్ సెంటర్లకు కాల్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ ప్రయాణికులు వాపోయారు. హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచి ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో వనస్థలిపురం దగ్గర బస్సుల్ని ప్రైవేట్ ట్రావెల్స్ నిలిపివేశారు. ఆర్టీఏ దాడులు పూర్తయ్యేదాకా నగరంలోకి బస్సులు తీసుకెళ్లేది లేదని డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కాల్ సెంటర్లకు కాల్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ ప్రయాణికులు వాపోయారు. వాళ్ళు ఏమంటారు, క్యాబ్ బుక్ చేసుకుని ఆటో బుక్ చేసుకుని రీఫండ్ కొడితే అక్కడ వెళ్ళిపోతారు. రీఫండ్ కూడా నేర్చుకోవడానికి ఇంకో విషయం ఏంటంటే, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, నవీన్, ఇటు తెల్లవారుజాము నుంచి కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆర్టీఓ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ మీద దాడులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి గత 20 రోజుల నుంచి కూడా ఫిట్నెస్ లేకుండా, కనీస నిబంధనలు పాటించకుండా, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్నటువంటి బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పెషల్ డ్రైవ్ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే ఈ దాడులకు భయపడి వనస్థలిపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులు నిలిపివేశారు. సో దీంతో దాదాపు 4-5 గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాము ఆరెంజ్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు. సో ఆర్టీఓ అధికారుల దాడులు పూర్తయ్యే వరకు బస్సును సిటీలోకి తీసుకువెళ్లమంటూ కూడా ఆ డ్రైవర్ బస్సునే దాదాపు 4-5 గంటల పాటు నిలిపివేశాడు. ఈ నేపథ్యంలో ఆరెంజ్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి కాల్ సెంటర్ కు కూడా ఫిర్యాదు చేసినా కూడా ప్రయాణికులు నిర్లక్ష్య సమాధానాలు అయితే బదిలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ముఖ్యంగా అంటే ఆరెంజ్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఆ బస్సుకు అంటే ఫిట్నెస్ లేకపోవడం, దాంతో పాటు పూర్తి సరైన పత్రాలు లేకుండానే రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో పెద్ద ఎత్తున కూడా ఛార్జీలు వసూలు చేసేటటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కనీస అంటే పత్రాలు లేకుండా రోడ్డు మీదకి రావడం, అంతేకాకుండా ఇటు ప్రయాణికులకు ఇబ్బంది గురి చేయడం మీద మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి పరిస్థితి. దాదాపు 4-5 గంటల పాటు రోడ్డు మీద నగర శివారు ప్రాంతమైనటువంటి వనస్థలిపురం మీదే, ఆ రోడ్డు మీద హైవే మీద నిలిపివేయడంతో చాలా వరకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సో ఇదిలా ఉంటే ఆర్టీఓ అధికారుల దాడులకు భయపడే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా సిటీ బయటే నిలిపివేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు అంటే గతంలో నిన్న చూసుకున్నాం, మొన్న చూసుకున్నా ఇటు రాజేంద్ర నగర్, అత్తాపూర్, దాంతో పాటు ఆరందర్ లాంటి ప్రాంతాల్లో కూడా దాదాపు ఒక 10కి పైగా ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సులను సీజ్ చేశారు. నిత్యం కూడా ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల మీద స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నటువంటి ఆర్టీఓ అధికారులు ఈ రోజు కూడా అదే క్రమంలో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఆ వార్త తెలిసినటువంటి సదరు డ్రైవర్, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఆ బస్సును అంతా కూడా సిటీ అవుట్స్కట్స్ లోనే నిలిపివేయడంతో మాత్రం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సో కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేసినా కూడా ఏదైతే పట్టించుకోకపోవడంతో ప్రయాణికులైతే ఆ వీడియోస్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఆర్టీఓ అధికారుల తర్వాత అక్కడికి చేరుకొని ఆ బస్సు మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఏ విధంగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఏంటని చెప్పడానికి మాత్రం ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. సో ఈ నేపథ్యంలో ఆర్టీఓ అధికారులు చేస్తున్నటువంటి దాడులు మాత్రం రానున్న రోజుల్లో ఇదే స్థాయిలో కొనసాగుతాయి. తప్పకుండా సరైనటువంటి పత్రాలు లేకుండా, ఫిట్నెస్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేకుండా కానివ్వండి, ఇటు ట్యాక్స్ కట్టకుండా తిరిగితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ తెలంగాణ రవాణా శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ నుమాన్.